ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు సచివాలయంలో జరుగుతున్న జీవోలు పాలసీల లీకులపై ప్రభుత్వం అత్యంత సీరియస్ గా ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. లీకులకు పాల్పడుతున్న వారిపై వారు ఐఏఎస్ అధికారులైనా మంత్రులైనా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సమాచార భద్రత కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి డిజిటల్ ట్రాకింగ్ ద్వారా ప్రతి పత్రం కదలికను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాలసీలు బయటకు వెళ్లడం వల్ల పరిపాలన వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందనే కారణంతో విచారణను వేగవంతం చేయాలని తెలిపారు. ప్రభుత్వ విశ్వసనీయతను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వెనుకడుగు వేయదన్నారు. ఇప్పుడున్న నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ లిమిటెడ్, అదే విధంగా సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ రెండు డిస్కాంలతో పాటు కొత్తగా మూడవ డిస్కాం ఏర్పాటు చేయడానికి ఈ రోజు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, మిషన్ భగీరథ, సురక్షిత మంచినీటి పథకాలు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డు పవర్ కనెక్షన్లన్నీ కొత్త డిస్కాం పరిధిలోకి వస్తాయి. ఈ ప్లాంట్లు ఎవరైతే ఏర్పాటు చేయడానికి ఆసక్తి ప్రదర్శించే కంపెనీలకు ప్రభుత్వం అవసరమైన భూమి, నీళ్లను అందజేస్తూ ఈ ప్లాంట్లలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ముందుగా మన డిస్కాంలకే అమ్మాలని షరతుతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా రాష్ట్ర మంత్రివర్గం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. దాంట్లో కొత్తగా స్థాపించే పరిశ్రమలకు అవసరమైన విద్యుత్తుని తమంతటగా తామే సొంతగా ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం కల్పిస్తా ఉంది. హైదరాబాద్, తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లన్నీ కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట ఓఆర్ఆర్ ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్. హుస్నాబాద్ నియోజకవర్గంలో మహిళా సంఘాలకు